జమ్మూ కాశ్మీర్ అలానే హర్యానా సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లో ఖచ్చితంగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ఫలితాలు వస్తున్నాయి. ఇంకోవైపు హర్యానాలో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా మాత్రం ఉంది పరిస్థితి. చాలా ఉత్కంఠ కలిగిస్తున్నాయి ఇక్కడ వస్తున్నటువంటి ఫలితాలు. పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా 50 స్థానాలకు పైగా కూడా ఆధిక్యం కనిపిస్తే క్రమంగా ఏదైతే మనం చూస్తున్నాం రౌండ్లు పెరిగే కొద్దీ కూడా క్రమంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పుంజుకుంటోంది. హర్యానాలో గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమాని ఇప్పటికీ కూడా ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు వ్యక్తం చేస్తున్నప్పటికీ హర్యానాలో వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్రమంగా నెంబర్ కూడా పెంచుకుంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా మనం చూస్తున్నాం 39 నుంచి 42 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ ఇక్కడ 8 స్థానాలకు పైగా కూడా ఆధిక్యాన్ని కనిపిస్తుంటే పీడీపీ కేవలం 3కే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ 28 స్థానాల వరకు కూడా తమ యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితికి వస్తుంది. క్రమంగా 23 నుంచి 28 మధ్య వరకు కూడా అంటే నెంబర్ కొంత పెరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ సంబంధించి కానీ ఇక్కడ మాత్రం కూటమి కాంగ్రెస్ కూటమే జమ్మూ కాశ్మీర్లో అయితే మాత్రం అధికారంలోకి రాబోతోంది. ఇక హర్యానా విషయంకి వస్తేనే హర్యానాలో వస్తున్నటువంటి ఫలితాలు దాని ప్రభావం రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన ఏ రకంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ 3వ దఫా కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలోకి వస్తే పరిస్థితి ఏంటి, దీని ప్రభావం కాంగ్రెస్ పైన ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి చర్చ కూడా మొదలవుతోంది. కృష్ణ ఏంటి ముఖ్యంగా హర్యానా విషయానికే వస్తే హర్యానా కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఉంది. ఎన్నికల ముందు వరకు మనం చూస్తున్నాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చి తీరుతుంది అనేటువంటి నమ్మకాన్ని కనబరిచింది. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యులు కూడా ప్రస్తుతం ఈ ఫలితాల వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం పైన ఫోకస్ పెట్టారు. కానీ వస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి అనుమానాన్ని మాత్రం కలిగిస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది హర్యానాలో? కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉన్న స్థితి నుంచి, ఎందుకంటే అక్కడ రైతులకు సంబంధించిన విషయం కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు ఆప్ వీక్ అయింది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి అని మాత్రం భావించారు. కానీ ప్రస్తుతం ఆ స్థాయిలో ఫలితాలు రావట్లేదు. ఎందుకు? శ్రీహరి మీరు చెప్పినటువంటి విశ్లేషణ కూడా మనం చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 2019లో కూడా ఈ ఎన్నికల ఫలితాలను కనుక చూస్తుంటే 2019లో కూడా 31 స్థానాలు హర్యానాలో కాంగ్రెస్కి వచ్చాయి, 40 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. అంటే అప్పుడు 2019లో కేవలం 9 స్థానాలు మాత్రమే ఈ రెండు పార్టీలకి డిఫరెన్స్ ఉండింది. అయితే ఈసారి అది ఒక 60 స్థానాల వరకు కూడా వెళ్తుంది అనుకున్నారు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే రెండింటికి కూడా 10 స్థానాలు మాత్రమే తేడా ఉన్నాయి. ఇక్కడ 34 ఉంటే అక్కడ 44 ఉంది కొద్దిసేపు క్రితం, ఇప్పుడు 36 ఉంటే ఇప్పుడు 46, 47 వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి బీజేపీ. సో 10 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 10 స్థానాల్లో ఈ 10 స్థానాల్లో కూడా మార్జిన్ చాలా తక్కువగా ఉంది. కొన్ని స్థానాల్లో చూసుకుంటే 90 ఓట్లు, కొన్ని స్థానాల్లో 100 ఓట్లు ఉన్నాయి, కొన్ని స్థానాల్లో 400 ఓట్లు, కొన్ని స్థానాల్లో 500 ఓట్లు. 10 స్థానాలు మాత్రం కొంచెం టర్నింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాటిల్లో ఖచ్చితంగా ఇంకా రౌండ్స్ పెరిగే కొద్దీ కాంగ్రెస్ పార్టీకి అవి మారే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఆ 10 స్థానాలు ఎటైనా టిల్ట్ అవ్వచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్ 46 ఖచ్చితంగా వస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే హర్యానాకు చెందినటువంటి బిడ్డ హర్యానాలో ఓట్లేసి వచ్చినటువంటి అమ్మాయి, మనం అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. పहले देखा था, पहले कांग्रेस आगे था, अभी पीछे चल रहा है, क्या कारण है? देखिए ना, इलेक्शन कमीशन का कुछ भरोसा नहीं. जैसे ईडी सीबीआई भाजपा के एजेंट है, वैसे इलेक्शन कमीशन है. एडीआर की रिपोर्ट है, वो साफ साफ कह रही थी कि उसके ऊपर सवाल उठे थे, लेकिन उन्होंने कुछ जवाब नहीं दिया. वो हमेशा चुप रहते हैं, कोई भी निष्पक्ष चुनाव नहीं करवाते हैं. और लेकिन हरियाणा की जनता ने ना पूर्ण बहुमत कांग्रेस को दिया है. जो जन सैलाब उमड़ा था ना राहुल गांधी की रैली में, प्रियंका गांधी की रैली में, वो आज तक कभी नहीं उमड़ा है. और जो भाजपा है ना, वो बिल्कुल खत्म होने जा रही है, क्योंकि फाइनल रिजल्ट देख लीजिएगा आप. हरियाणा के अंदर कांग्रेस पार्टी अपनी बहुमत के साथ सरकार बनाने जाएगी. सारे वो सर्वे भी बोला था पहले कांग्रेस आगे 60-70 सीट तक आ सकता है. पहले
अभी देखें तो यू टर्न लग रहा है। देखिए, सर्वे की बात पे यकीन मत कीजिएगा, क्योंकि हम तो वहाँ के नागरिक हैं, हमें पता है, हम वोट दे के आए हैं। आप देख लीजिए, हमने वोटिंग किया है, तो हमें साफ पता है कि जनता किसके साइड है, जनता क्या चाहती है, जनता के मन की बात पता है, क्योंकि हमने ग्राउंड लेवल पे काम किया है। और जो ये फालतू के सट्टेबाजी होते हैं ना, जो एग्जिट पोल है, जो 2024 के अंदर लोकसभा के चुनाव हुए थे, उनके अंदर भी पलटी मारते, तो इन पे यकीन करने की जरूरत है। जब तक फाइनल रिजल्ट नहीं आता, कोई कुछ नहीं कह सकता। बाकी कांग्रेस पार्टी को हरियाणा से पूर्ण बहुमत मिला था, हमने खुद दिया है, और बहुत सारे लोगों ने मिलकर कांग्रेस का समर्थन किया है। बाकी क्योंकि कांग्रेस पार्टी ने काम किया है हुड्डा के जी के टाइम पे, और जो 10 सालों में भाजपा ने इतनी खोखली कर दी है ना, जो हरियाणा और उसके लोग इतना झूठ फैलाया है, कभी पोर्टल में फंसा दिया, कभी किसी में फंसा दिया, कोई अच्छा काम नहीं किया है। तो हरियाणा की जनता उससे परेशान आ चुकी है, इतने ज़्यादा बेरोजगार लोग हो चुके हैं, और हमारी जो महिला पहलवान बेटी है ना, उनको भी घसीटा है। तो हरियाणा की जनता ने तो साफ तमाचा मारा है भाजपा के मुंह पे। बाकी ये तभी तो ये मोदी जी डर के भाग रहे हैं। चुनाव वोटिंग वाले दिन हमेशा रैली करते थे, क्यों नहीं रैली की इन्होंने? क्योंकि उनको डर दिख रहा था, इनकी आंखों में जो डर था वो साफ दिख रहा था, इनकी जो 56 इंच की छाती थी ना, वो कम हो गई है। तो ये इनका जो भाषण है ना, मंगलसूत्र, मुजरा, दमाद, दलाल, ज्यादा काम नहीं आने वाला। आप देख लीजिए राहुल गांधी में कितना फर्क है और मोदी जी में कितना फर्क है। ठीक है, वो बिल्कुल खत्म हो गया। लेकिन अभी देखें तो लास्ट टाइम 2019 में बीजेपी को 40 सीट आ गया, अभी ज्यादा आने का चांसेस है। 2019 के जो विधानसभा के असेंबली इलेक्शन में थे, उसमें भारतीय जनता पार्टी को ना गठबंधन की जरूरत पड़ी थी, और वो दोनों गठबंधन ने मिलकर इनेलो के साथ ने हरियाणा का सफाया चट कर दिया है। अब जो हरियाणा की जनता ने वो भाजपा और इनेलो का सफाया चट करने वाली है। आप क्या कहना है?